మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గత కొద్ది రోజులు పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్న రాజాసింగ్ను సముదాయించే పనిలో పట్టారు కాషాయ లీడర్లు. ఇక రాజాసింగ్ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. శోభయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బండి సంజయ్ పూజల తర్వాత రాజాసింగ్ను కలిశారు. పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక తెలంగాణ బీజేపీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్న రాజాసింగ్ను సముదాయించే పనిలో పట్టారు కాషాయ లీడర్లు. రాజాసింగ్ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. శోభయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన బండి సంజయ్ పూజల తర్వాత రాజాసింగ్ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గత కొంతకాలంగా పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన, పార్టీ నేతల పైన కొంత ఆగ్రహంతో ఉన్నటువంటి రాజా సింగ్ కొన్ని ఓపెన్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో బండి సంజయ్తో పాటు అనేక మంది నాయకులు పార్టీలో విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవన్నిటి బయటకు రాకుండా చూసుకోవాలి. పబ్లిక్ గా కాకుండా ఇంటర్నల్ గా అంతర్గత సమావేశాలు చర్చించుకునే అవకాశం ఉంది. అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు వాటిని ప్రస్తావన తీసుకొని దాని మీద చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయినప్పటికీ రాజా సింగ్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు రాష్ట్రంగా సీఎం కలుస్తున్నారని, పార్టీకి రాష్ట్ర నాయకత్వం అంటే పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అని ఈ రకంగా అంటే పార్టీ రాష్ట్రంలో అధికారంలో అంటే కొత్త నాయకత్వానికి అప్పగించాలని పైరవీలు చేసే వాళ్ళని పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళను గుర్తించాలి అని చెప్పేసి అధిష్టానానికి తీసుకోవడం, ఇవన్నింటినీ కూడా కొంత పార్టీలో చర్చనీయాంశం. అని దీంతో ఈ రోజు వాస్తవానికి బండి సంజయ్ ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు కానీ హనుమాన్ జయంతి రోజు కానీ ఆకాష్పురి హనుమాన్ దేవాలయం కోసం ఆకాష్పురి హనుమాన్ దేవాలయాన్ని రాజా సింగ్ ఆయన సొంతంగా ఆయన సొంత నిధులతోటి తన అభిమానులు వాళ్ళతో కలిసి ఆ హనుమాను భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి హనుమాన్ మందిర్ నిర్మించారు. ప్రతి ఏటా అక్కడ ఆయన పూజలు జరపడము, ఆయన వీలున్నంత సమయం ఎక్కువ మటుకు ఆకాష్పురి హనుమాన్ దేవాలయంలో గడిపేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హనుమాన్ దేవాలయానికి ఆకాష్పురి హనుమాన్ దేవాలయం పూజల కోసం వచ్చినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు రాజా సింగ్ తో భేటీ అయ్యారు. రాజా సింగ్ తో భేటీ సమయంలో అంటే పార్టీ పైన గత కొంతకాలంగా రాజా సింగ్ ఏదైతే చేస్తా ఉన్నారో ఆ వ్యాఖ్యల మీద చర్చించారు అని చెప్పేసి జరుగుతూ ఉన్నది. కానీ బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్ మాత్రం దాని విషయంలో ఎటువంటిది రాలేదు, నేను యథావిధిగా వస్తా కాబట్టి వచ్చారని చెప్పారు. ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ వాటి మీద తీవ్ర విమర్శను బండి సంజయ్ గుప్పించారు. ఏదేమైనప్పటికీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కొంత గందరగోళం కానీ లేదు అంటే పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య ఉన్న విభేదాలు ఇవన్నీ బయటకు రావడము కొంత బీజేపీలో చర్చనీయాంశం. బీజేపీ నాయకత్వంలో కొంత సందిగ్ధంలో పడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఇప్పటికే గడిచిన 6 మాసాలుగా సాగదీత ధోరణిలో వ్యవహరిస్తున్న అధిష్టానం తాజాగా వస్తున్నటువంటి అంటే ఎమ్మెల్యేల మధ్య విభేదాలు కానీ, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలుగా జరుగుతున్న విభేదాలు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వర్సెస్ పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య జరిగిన విభేదాలు కానీ ఇవన్నీ అంటే ఇటు గందరగోళంగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా కొంత సందిగ్ధంలో పడింది. దీన్ని కొంత ప్యాచప్ చేయాలని అంటే కేంద్ర మంత్రిగా కేంద్ర దూతగా అధిష్టానం తరఫున బండి సంజయ్ వచ్చారు అన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. దీని విషయంలో ఇటు రాజా సింగ్ కానీ ఇటు బండి సంజయ్ కానీ ఇద్దరు కూడా దీన్ని ఖండించారు. ఇది మామూలు స్నేహపూర్వకంగా జరిగినటువంటి విషయం కానీ మిగతా దీని మీద జరగలేదు. రాజా సింగ్ ఎప్పటికీ బీజేపీతోనే ఉంటాడు, హిందూ ధర్మ పరిరక్షకుడుగా పనిచేశాడు, హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. ఎంఐఎం పైన మేము యుద్ధం చేస్తాము. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 3 కలిసి హైదరాబాద్ ను తమ వశం చేసుకుని హైదరాబాద్ ను ఎంఐఎం చెప్పు చేతుల్లో పెట్టాలి, ఎంఐఎంకి అప్పగించాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిన నేపథ్యంలో బీజేపీ గట్టిగా పోరాటం చేస్తుంది. కావాలని అంటే మాకు ప్రజాబలం లేకున్నప్పటికీ అంటే ప్రజాప్రతినిధుల బలం లేకున్నప్పటికీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకనే పోటీ చేసి ఎంఐఎం పైన కావాలనే మేము పోటీ చేశాం, గెలుస్తామా లేదా అనేది ఆత్మ విమర్శతో ఓట్లు వేస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి
బండి సంజయ్ కొంత నర్భగర్భమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీలో కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంతర్గత పోరాటాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు బండి సంజయ్ కొంత ప్రయత్నం చేశారని చెప్పేసి ఇప్పటికైనా అంటే బండి సంజయ్ రాయబారంతో కానీ బండి సంజయ్ బుజ్జగింపుతో కానీ రాజాసింగ్లో మార్పు వచ్చిందా, వస్తే ఆ మార్పు ఏ రకంగా ఉంటుంది? అంటే పార్టీ లైన్లోనే వెళ్తారా, లేదు అంటే తనదైన శైలినే వెళ్తారా అనే విషయాన్ని కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది వరుణ్. For the clear updates. Right, thank you, Krishnamurthy, for the clear updates.